మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ శాసనసభ్యులు ప్రస్తుత పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న డాక్టర్ సునీల్ గారు, మరి ఇక్కడ అందరూ కూడా పేరు పేరున అందరూ చాలా మంది ఉన్నారు. విఐపీలు అందరూ కూడా అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఉన్నాను. ఈరోజు అనుకోకుండా ఉదయం వస్తానని చెప్పి కుమారరాజా గారికి చెప్పిన తర్వాత ఇక్కడ చూస్తే అన్ని మండలాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మొన్నటి రోజు మన జిల్లా మినిస్టర్ గారు వారు ఇమ్మీడియట్గా కర్ణాటకలో ఉన్న 2,60,000 టన్నుల మామిడికాయలను, తోతాపురి మామిడికాయలను 16 రూపాయల లెక్కన తీసుకోవడం జరిగింది. మరి ఆ ప్రయత్నం కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు, మరి బీజేపీ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉంది. మరి ఎంచేత చర్యలు తీసుకోలేదు? ఇంత వివక్ష రైతుల మీద చూపించడం తగ్గుతుంది అని చెప్పి అడుగుతున్నారు. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 20 రూపాయలకు తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం కూడా తోతాపురి మామిడికాయలు అన్నారు. అత్యధికంగా 27 రూపాయలు కూడా అమ్మింది. యావరేజ్ చూస్తే 22 రూపాయల 7 పైసలు యావరేజ్ 5 సంవత్సరాల్లో యావరేజ్ రేట్ వస్తుంది. మరి అంత గిట్టుబాటు ధర కల్పించి ఆ రోజు రైతుల కోసం అనేక రకాల శ్రమించి ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ, పనిముట్లు కానీ, లేదా రైతులకు అనేక రకాల సేవలు అంది కూడా ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేదు. మనం చూసాం, గతంలో గుంటూరులో మిర్చి రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మరి పొగాకు రైతుల కోసం కుదిలికి పోవడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని రకాల రైతులు అన్ని పంటల్లో కూడా నష్టపోతూ ఉన్నారంటే మరి ఈ దోసకాయలు అయితే పోయినే లేదు, మళ్ళీ వదిలేశారు. మరి ఈ విధంగా పరిస్థితి దారుణంగా ఉంది. రైతుల కోసం ఈరోజు శ్రమించే నాయకుడు వస్తూ ఉన్నాడు. రైతుల కోసం ఏదైనా చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారిని మనం ప్రత్యేకంగా అందరం కూడా బాగా మొబిలైజ్ అయ్యి ఆశీర్వదించే విధంగా మనం వారికి స్వాగతం చెప్పాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, రైతు సమస్యలు కూడా మనం ఏకరువు పెట్టి సమస్యలు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరొకసారి పేరు పేరున ఈ ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టింది. ఈరోజు రైతులకు మద్దతుగా ఈరోజు జిల్లాకు వస్తామంటే దానికి కూడా వారు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి హెలిప్యాడ్ కూడా వారు పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి అన్న అయితే ప్రోగ్రామ్ 9వ తేదీ కన్ఫర్మ్ చేశారు. కాబట్టి నేరుగా బెంగళూరు నుంచి కూడా రోడ్డు మార్గంలో బంగారుపాలెంకి దాదాపు ఉదయం 10 గంటల లోపల వచ్చే అవకాశం ఉంది. వస్తారు. మరి ఈ కార్యక్రమం పట్ల మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా మనం విషయం తెలిపాము. అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారికి, స్థానికంగా డాక్టర్ సునీల్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ నమస్కారాలు. జగనన్న ప్రోగ్రాంను చాలా సక్సెస్ఫుల్ గా జరిపించడానికి మనమందరూ కృతజ్ఞతలై ఎక్కువ మంది వచ్చేసి ఈ రైతు మామిడి సదస్సును దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మనం 9వ తేదీ అత్యుత్సాహంగా విచ్చేసిన నాయకులందరికీ మనమందరం ఇదే ఉత్సాహంతో, ఇంకా ఇప్పటికే రైతులు అందరికీ బాగా స్ప్రెడ్ అయింది. ఏంటంటే 9వ తేదీ రైతులను పరామర్శించడానికి మన అధినేత వస్తా ఉన్నారు. మన బాధలు చెప్పుకుందాం, మన గోడు వినిపిద్దామని అందరూ బాగా ప్రిపేర్డ్ గా ఉన్నారు. కాబట్టి ఇదే ఉత్సాహాన్ని 9వ తేదీ వరకు నిలుపుకొని మనం అందరూ బాగా అరేంజ్మెంట్స్ చేసుకొని వారిని సాదర స్వాగతం పలికి, అలాగే పెద్దలందరికీ, పెద్దిరెడ్డి రామచంద్ర గారికి, ఇంకా చేసిన అందరికీ కూడా మన సహకారం అందించి మనం విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.